వరద తుపాను ప్రభావంతో ప్రకాశం జిల్లాలోని తీర ప్రాంతాల వద్ద అలజడి నెలకొంది. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. పరిస్థితిని సమీక్షిస్తున్న అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి ఓబ్లేస్ అందిస్తారు. ప్రకాశం జిల్లాకు వరద తుఫాను ప్రభావం తప్పింది. అయితే తుఫాను ప్రభావం తప్పినప్పటికీ కూడా జిల్లాలో చెదురుమదురు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ హెచ్చరిస్తుంది. ప్రధానంగా జిల్లాలోని 11 తీర ప్రాంత మండలాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా మోస్తారు నుంచి సాధారణ వర్షాల నుంచి మోస్తారు వర్షాలు నమోదే అవకాశం చెప్పేసి వాతావరణ అధికారులు చెబుతున్నారు. అయితే ప్రధానంగా వచ్చేసి కందుకూరు డివిజన్లోని 19 మండలాల్లో కూడా మోస్తారు నుంచి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పేసి వాతావరణ శాఖ సూచనలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరింతగా ఈ ప్రభావం చూపే అవకాశం ఉన్న ప్రాంతాల్లో కూడా అధికారులు తగిన చర్యలు తీసుకున్నారు. ఇప్పటి వరకు కూడా తీర ప్రాంతాల్లోని కందుకూరు, గుడ్లూరు, ఉలవపాడు, సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాల్లో 4 నుంచి 6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే ఉదయం నుంచి అంటే తీర ప్రాంతము చెన్నైకి సమీపిస్తున్న తీరము తుఫాను చెన్నై తీరానికి సమీపిస్తున్న కొంత ఎదురుగాలులతోటి ఉదయం నుంచి చిరుజల్లులు కురిశాయి. ఈ ప్రభావంతో జిల్లాలోని తీర ప్రాంతాలతో పాటు మిగిలిన ప్రాంతాల్లో కూడా దాదాపు 2 నుంచి 6 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. ఈ వర్షాలు కాస్త రైతులకు అంటే మొన్నటి వరకు తీవ్ర వర్షాభావ పరిస్థితితో కటకటలాడిన రైతులకు ఈ వర్షాలు కాస్త మేలు చేకూర్చే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు చెబుతున్నారు. తుఫాను తీరం దాటిన తర్వాత 6 గంటల వరకు తీర ప్రాంతాల్లో ప్రభావం ఉండదని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతుంది. ఈ ప్రభావంతో జిల్లాలో మరికొన్ని ప్రాంతాల్లో కూడా మరింత మోస్తారు వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు భావిస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రభావం తప్పినప్పటికీ కూడా ముందస్తు చర్యలో భాగంగా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందిని హెచ్చరించడం జరిగింది. సింగరాయకొండ పాకల నుంచి కెమెరా శ్రీనివాస్తో ఓబ్లేషు, ఈటీవీ న్యూస్.